గుండెపోటు అంటే చాతంతా పట్టేసినట్టుగా ఉండి మీద ఎవరో కూర్చున్నంత బరువుగా ఉంటుందని, నొప్పి భుజాల్లోకి వీపుల్లోకి పాకుతుందని, దవడ ఎముక బిగుసుకుపోతుందని, ఊపిరి అందక ఆయాసంతో ఒళ్లంతా చెమటలు కమ్మేస్తాయని అనుకుంటారు. నిజానికి ఇవన్నీ గుండెపోటు తాలూకు లక్షణాలే. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా ఇవాళ గుండెపోటు లక్షణాల తీరుతెన్నులు చాలా వరకు మారిపోతున్నాయి. ఒకప్పటిలా నొప్పి తెలియడం లేదు. ఎలాంటి లక్షణాలు తెలియకుండానే గుండెపోటు విరుచుకుపడుతుంది. ముఖ్యంగా షుగర్ జబ్బుతో బాధపడే వారికి నొప్పి తెలియని గుండెపోటు ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. మధుమేహంలో నొప్పి తెలియని గుండెపోటు గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ పేషెంట్లకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువనే వాదన సరైందేనా? డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ షుగర్ కన్జంప్షన్ అవ్వట్లేదు. తిన్న ఆహారం షుగర్ కింద కన్వర్ట్ అయ్యి దాన్ని మనము వాడినప్పుడు ఆ షుగర్ అలాగే బ్లడ్ లెవెల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ షుగర్ టాక్సిక్గా మారిపోతుంది. వీటిని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ అంటాము, ఏజీఈస్ అంటాము. ఎలా అయితే మన ఫుడ్ ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచినప్పుడు పాడైపోయి అది ఎలా అయితే ప్రమాదకరంగా మారుతుందో, అదేవిధంగా ఈ బ్లడ్లో ఉన్న షుగర్ చేంజ్ అయిపోయి టాక్సిక్గా మారి అది అవయవాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. ప్రతి అవయవం మీద దాని ప్రభావం కనిపిస్తుంది, కంటి నుంచి కాలి వరకు. అయితే గుండె విషయంలో రక్తనాళాల మీద దాని ప్రభావం చూపించి ఇన్ఫ్లమేషన్ పెరిగి కొలెస్ట్రాల్ చేరిపోయి బ్లాకేజెస్ పెరగడము, అలాగే హార్ట్ అటాక్కి దారితీస్తుంది. మధుమేహుల్లో నొప్పి తెలియకుండానే గుండెపోటు వస్తుందా? మెజారిటీ ఆఫ్ ద పేషెంట్కి చెస్ట్ పెయిన్ రావడం వల్లనే హార్ట్ అటాక్ అనేది సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెయిన్ అనేది రావడానికి, పెయిన్ అనేది నరాల ద్వారా ఆ సెన్సేషన్ ఫీలింగ్ బ్రెయిన్ వరకు చేరుతుంది. సో నరాల పనితీరు కరెక్ట్గా ఉంటే పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా వీలవుతుంది. అయితే డయాబెటీస్ వేరే అవయవాల మీద ప్రభావం చూపిస్తూనే నరాల మీద కూడా దాని ప్రభావం చూపించడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ సెన్సేషన్ నరాల ద్వారా సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి ఆ నరాలు దెబ్బతినడం వల్ల పెయిన్ కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు ఒకటి. రెండోది, అలాగే ఆ పెయిన్ సెన్సేషన్ కూడా యాక్చువల్ పెయిన్లా కాకుండా వేరే అన్యూజువల్ సిమ్టమ్లా కూడా వాళ్ళు పర్సీవ్ చేసే అవకాశం ఉంది. సమ్ అన్ఈజీగా ఉండడం కానీ, వేగ్ సెన్సేషన్లా ఉండి క్లాసిక్గా ఉండే సివియర్ చెస్ట్ పెయిన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. సో హార్ట్ అటాక్ అనేది అందరికీ క్లాసిక్గా చెస్ట్ పెయిన్ అనే రావాలని లేదు. కొన్నిసార్లు ఆయాసం రావడము, లేదా వాంతులు రావడము, అన్కాన్షియస్ అయిపోవడము, లేదా అన్ఈజీ ఫీలింగ్గా ఉండడము, నాకు బాలేదు అనే ఫీలింగ్ ఉన్నా కూడా అనుమానం ఉండొచ్చు. మధుమేహంతో తలెత్తే గుండె జబ్బులు ఎలా ఉంటున్నాయి? హార్ట్లో కామన్గా మనం చూసేవి రెండు ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తుంటాం. ఒకటి కారోనరీ ఆర్టరీ డిజీజ్, రెండోది హార్ట్ ఫెయిల్యూర్. కారోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే రక్తానికి రక్త సరఫరా అందించే రక్తనాళాల్లో బ్లాకేజెస్ రావడంని కారోనరీ ఆర్టరీ డిజీజ్ అంటాం. వయసు పెరిగే కొద్దీ రక్తనాళాల్లో ఎలాస్టిసిటీ కోల్పోతుంది. అండ్ అలాగే డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి బ్లాకేజెస్ వచ్చి దాని ద్వారా కారోనరీ ఆర్టరీ డిజీజ్ వస్తుంది. ఇది హార్ట్ అటాక్కి కూడా దారితీసి ప్రాణాపాయ ప్రమాదం కూడా కావచ్చు. రెండో ప్రాబ్లం హార్ట్ ఫెయిల్యూర్. సో హార్ట్ మజిల్ పనితీరు సరిగ్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. హార్ట్ మజిల్ పనితీరులో హార్ట్ పంపింగ్ అండ్ రిలాక్సేషన్ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు పనితీరు కరెక్ట్గా ఉండడానికి మజిల్ హెల్దీగా ఉండాలి. డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు దాంతో వచ్చే ఈ టాక్సిక్ ప్రోడక్ట్స్ వల్ల హార్ట్ మజిల్ పనితీరు కూడా ప్రభావం కనిపిస్తుంది. అండ్ సరిగ్గా హార్ట్ పంపింగ్ రానప్పుడు హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో సుమారు 30% మందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉండే అవకాశం ఉంది. అండ్ దాని ద్వారా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డయాబెటీస్ని కంట్రోల్ చేసినప్పుడు ఈ కారోనరీ ఆర్టరీ డిజీజ్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. గుండె ఆరోగ్యం కోసం తరచూ ఎలాంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి? ముందుగా డయాబెటీస్ విషయంలో డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దానికి కామన్గా చేసే టెస్ట్ HbA1c ఆర్ గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. ఇది నార్మల్గా 6.5 ఆర్ అబవ్ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు లెక్క. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి HbA1c 7 లోపల ఉంచుకోమని సలహా ఇస్తూ ఉంటాం. అది వేరే మందులతోటి జీవనశైలి మార్పులతోటి HbA1cని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
డయాబెటీస్తో పాటు అదనంగా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అవి కూడా బికాస్ ప్రభావం చూపిస్తాయి కాబట్టి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం కోసం చేసే పరీక్షలు. డయాబెటీస్ వల్ల ఆల్రెడీ ఏదైనా గుండెకి లేదా వేరే అవయవాల మీద దాని ప్రభావం కనిపించిందా అనేది చెక్ చేసుకునే పరీక్షలు. సో వీటిల్లో రెండు కామన్గా చూస్తుంటాము, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాము, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద రక్తనాళాలు. సో వీటిల్లో ముఖ్యంగా మూడు, ఒకటి హార్ట్, రెండు బ్రెయిన్, రెండు కాళ్ళు. సో కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అంటే హార్ట్ రిలేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నాయా చెక్ చేసుకోవడానికి ఈసీజీ, ఇకో, టీఎంటీ లాంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. బ్రెయిన్కి అందించే రక్తనాళాలు క్యారోటిడ్ ఆర్టరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దానికోసం క్యారోటిడ్ స్కానింగ్, అదే డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి వాటి రక్త సరఫరాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలాగే కాళ్ళకు అందించే రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ అంటాము. వీటి కోసం అగైన్ డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ కానీ లేదా యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్ లాంటి పరీక్షలు చేసి దాని ద్వారా కాళ్ళకు అందించే రక్త సరఫరాలో ఏమైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవడం. రెండోది మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. వీటిల్లో ముఖ్యంగా మూడు అవయవాలు చూస్తాము. ఒకటి కిడ్నీ, నెఫ్రోపతి, రెండు నరాలు, న్యూరోపతి, మూడు రెటినోపతి, కళ్ళు. సో డయాబెటీస్ 5 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ మూడు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ కూడా చూడాలి. కిడ్నీలో వాళ్ళు ఏమైనా ప్రోటీన్ లాస్ అవుతుందా, అలాగే కిడ్నీ ఓవరాల్ ఫంక్షన్ చూస్తూ ఉంటాము. ప్రతి డయాబెటిక్ పేషెంట్ 5 ఏళ్ళు దాటినప్పుడు కంటి డాక్టర్ని కలవాలి. గుండె ఆరోగ్యం విషయంలో మధుమేహుల జీవనశైలి ఎలా ఉండాలి? ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 3 వైట్ థింగ్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి షుగర్, సాల్ట్, అలాగే మైదా. ఈ 3 వైట్ థింగ్స్ని మనం వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. అన్ని రకాల కాయగూరలు, అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలౌడే. అయితే ఏం తీసుకుంటున్నాం అనే దానికన్నా ఎంత తీసుకుంటున్నాం అనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వాకింగ్ అనేది కామన్గా ఈజీగా చేసే ఎక్సర్సైజ్. వాటితోటి ఎక్కువ ఖర్చు లేదు, అలాగే మోటివేషన్ కూడా అంతగా అవసరం లేదు, అండ్ ఎక్కడైనా చేయొచ్చు, ఇంట్లో కూడా చేయొచ్చు. అయితే మోకాలు నొప్పి వచ్చినప్పుడు వల్ల లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల చాలామంది నడక చేయడం ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చుని లేదా పడుకుని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా లాంటివి లేదా స్ట్రెచ్చింగ్ లాంటివి చేసినప్పుడు దాని ద్వారా కూడా ఫిజికల్ యాక్టివిటీ కాంట్రిబ్యూట్ అవుతుంది. అదుపు తప్పిన మధుమేహంతో ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, గుండెపోటు ముప్పు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడుతూ షుగర్ జబ్బును నియంత్రణలో ఉంచుకోవాలి. తరచూ గుండె పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.